అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ప్రవీణ పూర్వార్ధ 10th లెసన్ నయే మెహమాన్. డియర్ స్టూడెంట్స్, నిన్నటి వరకు 9th లెసన్ భవంతి చెప్పుకున్నాం. ఇవాళ 10th లెసన్ నయే మెహమాన్. నయే మెహమాన్ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. నయే మెహమాన్ అంటే కొత్త అతిథులు. కొత్త అతిథులు కొత్త అతిథుల్ని మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తామో, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తామో, వాళ్ళతో ఎట్లా ఉంటాం అనేది ఇక్కడ చాలా క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క నయే మెహమాన్ ఏదైతే ఉందో, కొత్త చుట్టాలు ఎవరైతే ఉన్నారో, కొత్త అతిథులు ఎవరైతే ఉన్నారో, దాన్ని ఈ లెసన్లో మనం డిస్కస్ చేసే ముందు లేఖక్ జయశంకర్ భట్ జీ గారు రాశారు. దీన్ని జయశంకర్ భట్ జీ గారు ఏ విధంగా రాశారు, ఏ విధంగా ఈ యొక్క కొత్త అతిథుల గురించి డిస్కస్ చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. जयशंकर भट्ट जी का जन्म उत्तर प्रदेश के इटावा नामक नगर में 2 अगस्त सन 1898 को हुआ था. జయశంకర్ భట్ జీ గారి జన్మ ఉత్తరప్రదేశ్లో ఇటావా నగరంలో అవటం జరిగి 2 ఆగస్టు 1898 సంవత్సరంలో ఆయన జన్మించారు. 14 वर्ष की अवस्था में ही आप మాతృ పితృ విహీన్ हो गए. 14 वर्ष అంటే ఈయన పుట్టినటువంటి 14 సంవత్సరాలకే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, నాన్నగారు కూడా చనిపోయారు. అమ్మ నాన్న లేని జీవితం 14 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎవరికి? ఉదయ్ శంకర్ భట్ గారికి. अपने संस्कृत, हिंदी और अंग्रेजी की शिक्षा प्राप्त की. ఉదయ్ శంకర్ భట్ట గారు సంస్కృతిలో ప్రావీణ్యులు, హిందీలో ప్రావీణ్యులు, ఇంగ్లీష్లో ప్రావీణ్యులు అనమాట. అంటే ఆ 3 భాషల మీద పట్టు బిగించారు. ఆ 3 భాషల మీద మంచి అవగాహన ఉంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. आप कुछ समय के लिए लाहौर में हिंदी संस्कृत अध्यापक के रूप में काम किया. కొన్ని రోజులు ఈయన లాహోర్లో హిందీ సంస్కృత్ టీచర్గా పనిచేశారు. देश विभाजन के बाद आप दिल्ली आ गए और आकाशवाणी में सलाहकार के रूप में. తర్వాత దేశం విభజించబడిన తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి మరి ఢిల్లీలో ఆకాశవాణి కేంద్రంలో ఆకాశవాణి సలహాదారుడిగా జాయిన్ అయ్యారు. बाद में नागपुर और जयपुर रेडियो केंद्र में प्रोड्यूसर के रूप में कार्य किया. జైపూర్ అండ్ నాగపూర్లో రేడియో ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా కూడా చేశారు. सेवामुक्त होने पर स्वतंत्र रूप से कहानी, उपन्यास, ఆలోచన और नाटक लिखते रहे. సాధారణంగా ఆయన జాబ్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మరి స్వతంత్రంగా కహానీలు రాసేవాళ్ళు, ఉపన్యాసాలు రాసేవాళ్ళు. ఆలోచన అంటే మరి తన విధానం ఏదైతే ఉందో, ఒక పుస్తకం మీద తన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని రాసేవాళ్ళు. నాటకాలు కూడా రాసేవాళ్ళు. ఉదయ్ శంకర్ గారు నాటకాలు కూడా రాసేవాళ్ళు స్వతంత్రంగా తన ఇంట్లో కూర్చొని అన్నమాట. आप बहुमुखी प्रतिभा के समर्थ साहित्यकार थे. ఉదయ్ శంకర్ భట్ గారు బహుముఖి ప్రతిభాశాలి గారు. బహుముఖ ప్రతిభాశాలుడు కాబట్టి ఆయన సాహిత్యంలో అంత గొప్పవాడు కాబట్టి అందరూ ఆయన్ని లైక్ చేస్తారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. रंगमंच और रेडियो दोनों की शिल्प विधा का आपको पूरा परिचय था. రంగమంచ్ మీన్స్ నాట్యభూమిలో కానివ్వండి, నాటక భూమిలో కానివ్వండి, నాటకాల్లో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి, ఈ రెండిట్లో కూడాను ఉదయ్ శంకర్ భట్ గారికి మంచి ప్రావీణ్యం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.
रेडियो दोनों की रंगमंच और रेडियो दोनों की शिल्प विधा का आपको पूरा परिचय था। नाटक रचना में आपने उन अनेक प्रकार के प्रयोग किए। पौराणिक कथाओं के आधार पर नाटक रचना प्रारंभ करके युगानुरूप मान्यताओं और नाट्य शैलियों के अपनी कला में समाविष्ट किया। आपने ऐतिहासिक, पौराणिक और सामाजिक सभी प्रकार के नाटकों की रचना की। रेडियो में दृष्टि में रख कर आपने गीत नाटकों को जो प्रयोग किया वह बहुत सफल सिद्ध हुआ। రేడియోని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏ నాటకాలు వేయాలో, ఏ కహానీలు రాయాలో, ఏ విధంగా చేస్తే మంచి పేరు వస్తుందో అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడ పాటలు పాడుతూ నాటకాలు ఆడటం, దీన్ని ఆయనే ప్రవేశపెట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది, ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అందుకు నిజంగా ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత ఆయన రచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఏకాంకి సంగ్రహణ ఏకాంకులు ఎక్కువ శాతం సింపుల్గా రాసేవాళ్ళు. ఏకాంకి ఒకే एक अंक वाले को एकांकी, एक अंक रहने वाले को पार्ट रहने वाले को एकांकी कहते हैं। ఏకాంకి సమస్య का अंत, సమస్య పరిష్కరించడం, पर्दे के पीछे अभिनव एकांकी, అస్తోదయ్, చార్ ఏకాంకి, ఇవన్నీ కూడాను మరి కవి గారు మరి ఉదయశంకర్ భట్టజీ గారు రాశారు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి కహానీలు రాశారు. సారాంశం రేపు చెప్పుకుందాం. అంతకుముందు నేను కొన్ని విషయాల మీద డిస్కస్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మీరు ఎక్కువగా ఈ ప్రాథమిక రాసేవాళ్ళు కానివ్వండి, మాధ్యమిక రాసేవాళ్ళు కానివ్వండి, విశారద రాసేవాళ్ళు కానివ్వండి, ప్రవీణ రాసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పర్ఫెక్ట్గా నా వీడియోస్ చూసి డెఫినెట్గా మీకు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఇతరులకు కూడా హెల్ప్ కూడా చేయొచ్చు. అయితే నా వీడియోస్లో ప్రతిదీ కూడా ప్రతి లైన్ బై లైన్ పర్ఫెక్ట్గా సారాంశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడాను అవగాహన ఉండి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మాత్రమే ఈ లెసన్స్ నేను మీకు చెప్తున్నాను. బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి, బాగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా నా కాడికి తీసుకురండి. అదేవిధంగా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, మీరందరూ ఇన్ని రోజుల నుంచి నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరూ కూడా నా ఛానల్ని భగవంతుడి అల్లాహ్ వల్ల ఇంకా ముందుకు తీసుకెళ్తారని, మా పేరెంట్స్ ఆశీర్వాదం, మీ పేరెంట్స్ ఆశీర్వాదం వల్ల ఇంకా ముందుకు వెళ్తుందని భగవంతుడిని కోరుకుంటూ, అల్లాహ్ని కోరుకుంటూ ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. అదేవిధంగా మనం అందరము కూడా ఇంకా డెవలప్ చేయాలి అంటే, ఇంకా లెసన్స్ ఇంకా ఎక్కువ మోతాదులో రావాలి అని అంటే, రాబోయే రోజుల్లో 10th గ్రేడ్ లెసన్స్ మీన్స్ సిబిఎస్ఈ సిలబస్ కూడాను 10th క్లాస్ది నేను చెప్పబోతున్నాను. అందుకు తగినట్టు అల్లా నాకు సకల ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అల్లాని ప్రార్థన చేస్తూ, మా పేరెంట్స్ అందరికీ నమస్కారాలు చెప్తూ, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.